నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి ఇత్యాది అంశాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, జ్యోతిష్య మహోపాధ్యాయ, పంచాంగకర్త, జ్యోతిష్య శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం. నేటి పంచాంగం అమ్మా, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 18/8/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, శ్రావణ మాసం, శుక్లపక్షం, మంగళవారం. సూర్యోదయం ఉదయం 6 గంటలు, సూర్యాస్తమయం సాయంత్రం 6:40, తిథి షష్ఠి సాయంత్రం 5:50 వరకు, నక్షత్రం స్వాతి పూర్తిగా, యోగాలు శుక్ల రాత్రి తెల్లవారుజాము 3:23 వరకు, కరణము తైతిల సాయంత్రం 5:50 వరకు, గరజ పూర్తిగా, రాహుకాలం మధ్యాహ్నం 3:30 నుంచి 5:05 వరకు, గుళికకాలం మధ్యాహ్నం 12:20 నుంచి 1:56 వరకు, యమగండం ఉదయం 9:10 నుంచి 10:45 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుంచి 12:45 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:22 వరకు, దుర్ముహూర్తం రాత్రి 11:12 నుంచి 11:57 వరకు, అమృతకాలం రాత్రి 9:19 నుంచి 11:02 వరకు, వర్జ్యం ఉదయం 11 గంటల నుంచి 12:43 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి సాంఘిక సంబంధాలు, మైత్రి బంధాలు అనుకూలిస్తాయి. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. ముఖ్యంగా తల్లి భాగస్వామితో కలిపి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ ముఖ్యంగా జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాకుండా ఏదన్నా న్యాయపరమైన అంశాల కొరకు కావచ్చు, లేకపోతే వ్యక్తిగత అభివృద్ధి విషయంలోనూ, అదేవిధంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రతి ప్రయత్నంలో కూడా, అంటే ప్రత్యర్థుల మీద విజయ సాధనలోనూ ప్రతి విషయంలోనూ కొంత శ్రమతో ఫలితాలు సాధించే అవకాశం అనేది ఒకటి కనబడుతున్న రీత్యా ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ వీలైనంతవరకు వ్యక్తులతో ఈ రకమైన ఘర్షణలకి తావివ్వకుండా, ముఖ్యంగా భాగస్వామి యొక్క విషయంలో కానీ, వ్యాపార వ్యవహారాల్లో కానీ, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కానీ తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు అనుకూలతలు ఏర్పడే అవకాశం అనేది కనబడుతోంది. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? వృషభ రాశి వారికి న్యాయపరమైన అంశాలు, ఆరోగ్య సంబంధమైన విషయాలు, రోగనిరోధక శక్తి మొదలైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి సారిస్తారు. కృషిశీలత పెంపొందించుకుంటారు. నైపుణ్యాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. స్నేహితులతో కలిపి మంచి చర్చలు చేసి నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలకు అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ నేపథ్యంలో వారితో మీరు తీసుకునే నిర్ణయాల్లో అనవసర చర్చలకి అవకాశం లేకుండా తగిన విధంగా స్పందిస్తూ ముందుకు పెడితే మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది. శ్రమతో మీరు విజయాలు సాధించడానికి అధిక శాతం కృషి చేస్తారు. ముఖ్యంగా వ్యక్తులతో, అంటే సంతాన వర్గం యొక్క ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. వ్యక్తిగత ఆలోచనలలో, నిర్ణయాలలో, అభివృద్ధిలో మీరు తీసుకునే నిర్ణయాలలో కావచ్చు, దేంట్లోనైనా సరే వీలైనంత వరకు మీరు లాభదాయకమైన ఆలోచనలు చేసినప్పటికీ కూడా అది కొంత శ్రమతో అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉందని మనం ఇక్కడ భావన చేయొచ్చు. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? సంతాన వర్గానికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ శాతం దృష్టి ఫోకస్ చేసే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. వారికి సంబంధించిన విషయాల్లో ఆర్థిక అభివృద్ధి కొరకు ప్రయత్నాలు లాంటివి చేస్తారు. వినోదాల్లో పాల్గొనే అవకాశాలు లాంటివి ఉండే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. అయినప్పటికీ సంతాన వర్గం వారి అభివృద్ధి, వారి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ఎమోషనల్గా కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే అది మరింత మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా వాహనాలకు సంబంధించిన విషయాలలో, ముఖ్యంగా వాహనాలకు సంబంధించిన విషయాలు, గృహాలకు సంబంధించిన విషయాలు, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. వాహన సంబంధమైన విషయాల్లో శ్రమ అనేది చూసుకోకుండా, అంటే వీలైనంతవరకు వాహనపరమైన విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనబడుతున్నప్పటికీ దాన్ని మీరు సమయస్ఫూర్తిగా అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం ఉంది. గృహ సంబంధమైన విషయాల్లో సౌకర్యాలు కొంతవరకు తగ్గుతున్నప్పటికీ దాన్ని మీరు అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి?
కర్కాటక రాశి వారు గృహ వాహనాల మీద దృష్టి కేటాయిస్తారు. గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. నూతన విషయాలు సేకరణ, అదేవిధంగా కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ మొదలైన వాటి గురించి ఆలోచనలు మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు ముఖ్యంగా తల్లి, కుటుంబంలోని వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధలతో ముందు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అదేవిధంగా కమ్యూనికేషన్ని పెంపొందించుకునే ప్రయత్నాలు లాంటివి, సహకారాన్ని సద్వినియోగపరుచుకునే ప్రయత్నాలు లాంటివి చేయాలి. సహకారం విషయంలో సహకరించే వ్యక్తులు కూడా సమయానికి సహకారాన్ని అందించలేని పరిస్థితులు లాంటివి ఏర్పడడం బట్టి కూడా కొంత చికాకులు లాంటివి ఏర్పడే అవకాశం ఉంది. అది ముఖ్యంగా కుటుంబ సభ్యులు కావచ్చు, వృత్తిపరమైన విషయాల్లో వ్యక్తులు కావచ్చు. సహకారం విషయంలో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. సిబ్బంది సహకారాన్ని సద్వినియోగపరుచుకునే విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? వ్యక్తుల యొక్క సహకారం, తోడ్పాటు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా సామర్థ్యంతో పనులు నిర్వర్తించుకునే ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆత్మీయుల కోసం ధనాన్ని ఖర్చు పెడతారు. ముఖ్యంగా తోబుట్టువుల కొరకు కావచ్చు, ఆత్మీయుల కొరకు కావచ్చు ధనాన్ని ఖర్చు పెట్టడం, సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడం, పరాక్రమవంతమైన నిర్ణయాలు తీసుకోవడం, వాటికి సంబంధించిన విషయాల్లో ధనాన్ని మీరు ఖర్చు పెట్టే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అయినప్పటికీ ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువుల యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకునే అవకాశం అనేది, అదేవిధంగా ఇచ్చిన మాటని నిలబెట్టుకునే ప్రయత్నాల్లో చిన్నపాటి ఇబ్బందులు లాంటివో లేకపోతే ఆటంకాలు లాంటివో ఎదురైనప్పటికీ కూడా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేసి అందులో మీరు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలించే అవకాశం అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? కన్యా రాశి వారికి ముఖ్యమైన అంశాలలో అంటే ఈ కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, రావాల్సిన చక్కటి నిర్ణయాలు అంటే మాట విలువ అనుకూలంగా ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా ఒక చక్కటి వార్త కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రావాల్సిన సమాచారాన్ని అందుకుంటారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని కాంక్షిస్తారు. వారికి మీ మాట విలువతో పనులు సాధించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ కూడా వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కానీ, ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ ఆలస్యాలు, ఆటంకాలు, సాంఘిక సంబంధాలు కొంత ఇబ్బందులు పెట్టడం కానీ, లేకపోతే అది వాయిదా పడడం కానీ చికాకులు కలిగించే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీ యొక్క సమయస్ఫూర్తి నిర్ణయాలతో మంచి చాకచక్యంగా వ్యక్తుల యొక్క సహకారం, కుటుంబ సభ్యులు ముఖ్యంగా తల్లి, కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. చక్కగా మాట్లాడి పనులని సాధించుకుంటూ ముందుకు పెడతారు. ప్రసన్నకరమైన వాతావరణాన్ని ఏర్పరచుకుంటారు. తులారాశి. అమ్మా, తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? ముఖ్యంగా తులారాశి వారికి వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి కొరకు చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడానికి విదేశీ ప్రయత్నాల కొరకు ఆలోచనలు లాంటివి చేస్తారు. అయినప్పటికీ కూడా మీ యొక్క వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాకుండా ఆకస్మికమైన ఖర్చుల విషయంలో కూడా తగిన విధంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆకస్మికమైన ఖర్చులు కూడా పూర్వపు రుణాలు తీర్చే విషయంలో కావచ్చు, అదేవిధంగా మీ యొక్క న్యాయపరమైన అంశాల్లో కావచ్చు, రోగనిరోధక శక్తికి సంబంధించిన విషయాల్లోనూ అంటే మీ ఆరోగ్య శ్రద్ధ కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టుకునే అవకాశం లాంటిది కనబడుతుంది. కాబట్టి ముఖ్యంగా వ్యక్తిగత ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటూ, వృత్తి వ్యాపారాల్లో నైపుణ్యాలను పెంచుకుంటూ, వాటిని అభివృద్ధి చేసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తూ, మంచి నిర్ణయాలు చేస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు అనేవి అధికంగా చేసే అవకాశం అనేది ఒకటి మనకి ఇక్కడ కనబడుతుంది. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? వృశ్చిక రాశి వారికి శ్రమ అధికంగా ఉంటుంది. ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. ఆర్థిక విషయాల గురించి ఎక్కువ శాతం శ్రద్ధ తీసుకుంటారు. కుటుంబ సభ్యుల కొరకు, సంతాన వర్గం కావచ్చు, లేకపోతే వారి యొక్క అభివృద్ధి విషయంలోనూ దూర ప్రయాణాలకు కూడా అవకాశం అనేది ఒకటి గోచరిస్తోంది. నిద్రలేమిని అధిగమించాలి. శారీరక శ్రద్ధ, మీ యొక్క ఆర్థిక విషయాలతో పాటుగా మీ యొక్క ఆహార శ్రద్ధ, నిద్రలేమి మొదలైన విషయాల మీద తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేయాలి. శ్రమ అధికమైన రావాల్సిన యొక్క బెనిఫిట్ అనేది అంటే మీకు రావాల్సిన లాభాన్ని అయితే శ్రమ ఉన్నప్పటికీ కూడా
పొందే అవకాశం అనేది కనబడుతోంది. అధిక శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతోంది. తగిన విధంగా విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నాల్లో వ్యక్తిగత శ్రద్ధ కూడా ముఖ్యమైన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెడతారు. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఉంటాయి? ధనస్సు రాశి వారికి ముఖ్య అంశాలు చాలా వరకు అనుకూలిస్తాయి. తక్కువ శ్రమతో పనులు సాధించుకోగలుగుతారు. వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. నెట్వర్క్ను పెంపొందించుకుంటారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం, అదేవిధంగా ప్రణాళికపరంగా ధనాన్ని ఖర్చు పెట్టుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైన విషయాల మీద దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా వృత్తిపరంగా వ్యక్తులతో, ముఖ్యంగా పై స్థాయి వ్యక్తులతో కావచ్చు, తోటి సిబ్బందితో కావచ్చు, వృత్తిపరమైన అపార్థాలకి, ఘర్షణలకి అవకాశం లేకుండా దాన్ని ఉపయుక్తంగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేసినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉందని భావన చేయొచ్చు. అదేవిధంగా ఆశించిన ఫలితాలలో విజయాన్ని సాధించడానికి మీకు వ్యక్తుల యొక్క సహకారం చాలా వరకు ఉపకరించే అవకాశం, ఆకస్మికంగా వ్యక్తుల యొక్క సహకారం లభ్యమవడం మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగా కూడా మనం భావించవచ్చు. మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వారికి ముఖ్యంగా వృత్తిపరమైన విషయాలలో చిన్నపాటి మార్పులకి అవకాశం అనేది ఉంది. అందులో కూడా వ్యక్తుల యొక్క సహకారంతో కొన్ని కీలక మార్పులు చేసే పరిస్థితులు లాంటివి మీకు ఎదురయ్యే పరిస్థితులకి అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అదేవిధంగా ఆకస్మికమైన నిర్ణయాలు కొంతవరకు మీకు ఉన్నప్పటికీ కూడా లాభదాయకంగా పెద్దల యొక్క సహకారం కూడా మీకు లభ్యమవుతుంది అని భావన చేస్తున్నప్పుడు, ముఖ్యంగా కుటుంబ సభ్యులు తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేసే పరిస్థితులు లాంటివి ఒకటి కనబడుతున్నాయి. అదేవిధంగా ఆధ్యాత్మిక ఆలోచనలు, కుటుంబంలో బాధ్యతలు, అదేవిధంగా ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు చేయడం మొదలైన వాటి కొరకు కూడా దృష్టిని కేటాయించే అవకాశం అనేది, వృత్తిపరమైన విషయంలో అధిక శ్రద్ధ, బాధ్యతలు, నూతన పరిస్థితులు, అంటే కొత్త బాధ్యతల వల్ల కూడా వృత్తిపరమైన విషయంలో చిన్నపాటి మార్పుల కొరకు ప్రయత్నాలు చేయడం, శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం లేదనే కొన్నిసార్లు భావనతో కొంత మానసిక ప్రశాంతత తగ్గే పరిస్థితులు లాంటివి ఎదురవుతున్నప్పటికీ కూడా దాన్ని మీరు ఎలాగైనా సరే అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేసే పరిస్థితులు లాంటివి ఒకటి ఉంది. ఆధ్యాత్మిక ఆలోచనలు చాలా వరకు ఉపకరిస్తాయి. అదేవిధంగా పెద్దల ఆరోగ్య శ్రద్ధ కూడా తీసుకుంటారు. కుంభరాశి. అమ్మా, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే ముఖ్యంగా కుంభరాశి వారికి ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అంతేకాకుండా ఉన్నత విద్యతో పాటుగా ఆధ్యాత్మిక ఆలోచనలు, ప్రయాణాలు, ఆర్థిక విషయాల అనుకూలతలు, ఆర్థిక విషయాల్లో నైపుణ్యాలను పెంపొందించుకుంటూ కొత్త విధానాల్లో కొత్త విషయాలకు అనుకుంటున్నట్టుగా చేసుకుంటూ వృత్తిపరమైన అభివృద్ధి కొరకు విశేషంగా ప్రయత్నాలు చేసినప్పటికీ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఉన్నత విద్యలో తీసుకునే నిర్ణయాలలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ప్రయాణాల్లో, దూర ప్రయాణాల విషయంలో కావచ్చు, లేకపోతే దూరంగా ఉండే కుటుంబ సభ్యులతో కావచ్చు, మాట్లాడేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు వీలైనంతవరకు చక్కగా ఆలోచనలతో ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేయాలి. అదేవిధంగా దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధ తీసుకుంటారు. మీనరాశి. అమ్మా, మీనరాశి వారికి ఈ రోజు ఎటువంటి ఫలితాలు ఉంటాయి? ముఖ్యమైన విషయాల్లో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు, లేకపోతే ఆకస్మికంగా వాయిదా పడడం, చేద్దామనుకుంటున్న పనులలో కొంత మానసికంగా ప్రశాంతత అనేది తగ్గడం, దానివల్ల మానసిక ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవడం, అంతేకాకుండా వ్యక్తుల యొక్క సహకారం, అంటే మీ యొక్క ఆత్మీయ వ్యక్తులు ఎవరైనా సరే వారి యొక్క సహకారాన్ని మీరు కోరుకున్నప్పుడు అది ఆశించిన స్థాయిలో లేదన్న భావన ఏర్పడడం, అనుకోని ఖర్చుల వల్ల కొంత చికాకులు లాంటివి, ఇబ్బంది పెట్టే పరిస్థితులు లాంటివి ఏర్పడడం, దానివల్ల వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా చిన్నపాటి ఘర్షణాత్మకమైన పరిస్థితులు లాంటివి ఎదురవడం, ముఖ్యంగా భాగస్వామి వ్యవహారాల్లో, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో, వ్యాపార వ్యవహారాల్లో కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితులు, వాటికి సంబంధించిన విషయాల్లో చిన్నపాటి చికాకులు, ఆలస్యాలు, ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్న రీత్యా తగిన విధంగా మీరు దృష్టి కేటాయిస్తూ దానికి సంబంధించిన మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఆలస్యమైన తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించే అవకాశాలు కనబడుతున్నాయి. అమ్మా, ద్వాదశ రాశుల వారు వారికి వారే చేసుకోగలిగే చక్కటి పరిహారాలు తెలియచేస్తారా?
ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ప్రతి వారికి తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతో పాటుగా ఈ రోజున గోచారీత్యా చెప్పుకునే స్వల్ప సమస్యల్ని అధిగమించడంలో భాగంగా ఈ రోజున తప్పనిసరిగా గౌరీదేవికి సంబంధించిన శ్లోకాలైనా, అష్టకాలైనా, అష్టోత్తరాలైనా, నామావులైనా ఏదైనా సరే ఏది చేసుకోగలిగితే అది చేసుకుంటూ, అంటే పార్వతీదేవికి సంబంధించిన ఏదైనా సరే చేసుకోవడం, అదేవిధంగా దేవాలయ సందర్శనలో ఏదైనా అమ్మవారికి సంబంధించిన దేవాలయ సందర్శన చేయడం కూడా చాలా చక్కటి ఫలితాలు ఏర్పడతాయి. అంటే తద్వారా మీకు మానసిక ప్రశాంతత, ధైర్యం, అదేవిధంగా శ్రేయస్సు, అభివృద్ధి, ఆటంకాలని అధిగమించగలిగిన శక్తి, మనోనిబ్బరం, ఆత్మస్థైర్యం, కృషిశీలతో పనులు సాధించుకోగలిగిన పరిస్థితులు మొదలైన వాటికి అవకాశం అనేది లభ్యమవ్వడానికి, అననుకూలమైన పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకోవడానికి మీ వ్యక్తిగత దేవతా ప్రార్థనతో పాటుగా ఈ రోజున చెప్పుకున్న గోచార రీత్యా ఎదురుతున్న సమస్యలకి ఈ రకమైన దేవతా ప్రార్థన ద్వారా ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉందని మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం. వీక్షించారు కదా, ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మళ్ళీ రేపటి శుభదినం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.